हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल मोहिनी मुरली व्लॉग्स अंडी ఈ వీడియోలో నార్మల్ ప్లెయిన్ గా ఉన్న పట్టు శారీకి ఇలా కట్ వర్క్ లేస్ వేసి ఎలా గ్రాండ్ గా కుట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూసేయండి। ఇలా కట్ వర్క్ లేస్ స్టిచ్ చేసుకోవడం వల్ల శారీ లుక్ ఏ మారిపోతుంది। ఇదైతే పట్టు శారీ అండి, దీనికి అటు సైడ్ ఇటు సైడ్ ఎట్ సైడ్ కూడా బార్డర్ అనేది రాలేదు। శారీ మొత్తం కూడా బుటీస్ వచ్చేసి ప్లెయిన్ గా వచ్చిందండి। అలా ఉంటే బాగుండదనేసి నేను ఇలా కట్ వర్క్ లేస్ అనేది కుట్టుకోమని కస్టమర్ కి అయితే చెప్పాను। సరే నువ్వే తెప్పించి కుట్టని చెప్పారండి కస్టమర్ అయితే। నాకు దగ్గరలో ఉన్న లోకల్ షాప్ లోనే లేస్ అనేది తెచ్చుకున్నానండి। ఫస్ట్ అయితే కట్టుకొంగుని ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటున్నానండి। అంచులు అనేది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం లేస్ అనేది నడుము దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలి। మనం పళ్ళు పార్ట్ ఎంత అయితే వేసుకుంటామో అక్కడ నుంచి నడుము వరకు వస్తుంది కదండి, అక్కడ మనం నడుము దగ్గర పిన్ పెట్టుకుంటాం కదా, అక్కడ వరకు ఎంత పొడవు అయితే వస్తుందో ఒక మెజర్మెంట్ తీసుకొని అక్కడ నుంచి లేస్ అనేది స్టిచ్ చేసుకోండి। ఫస్ట్ అయితే లేస్ ని ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్ గా నేను శారీ ఎడ్జ్ ని పెట్టి కుడుతున్నానండి। మీకు కావాలి అంటే ఈ లేస్ ని అటు సైడ్ కి తిప్పి కూడా కుట్టుకోవచ్చు, కానీ మనకి కట్ వర్క్ షేప్ లో వచ్చింది కాబట్టి కరెక్ట్ గా షేప్ అనేది ఇటు సైడ్ పెట్టి కుడితేనే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది। అలా పెట్టి కుట్టినట్లయితే మనకి ఆ ఫోల్డింగ్స్ లేస్ అంతా కూడా ఫోల్డింగ్ లాగా వచ్చేస్తుందండి। కాబట్టి నేను ఇలా కట్ వర్క్ అనేది శారీ వైపుకి వచ్చేలాగా పెట్టి నేను పళ్ళు పార్ట్ వైపు నుంచి కుట్టుకుంటూ వస్తున్నాను। చూడండి మనకి కార్నర్ లో పళ్ళు పార్ట్ దగ్గర వీడియోలో చూపిస్తున్న విధంగా లేస్ ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి। ఇలా క్రాస్ గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి। ఇంకొకసారి చూపిస్తున్నా చూడండి, లేస్ అనేది మనకి ఇటువైపుకి టర్న్ అయ్యేలాగా క్రాస్ గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి। కరెక్ట్ గా మనకి శారీ ఎడ్జ్న లేస్ పెట్టి స్టిచ్ చేసుకుంటూ రండి। ఇలా ప్లెయిన్ గా వచ్చిన పట్టు శారీస్ కే కాదండి, హెవీగా గ్రాండ్ గా ఉన్న పెద్ద బార్డర్ వచ్చి ఉంటాయి కదా, అలాంటి పట్టు శారీస్ కూడా ఇలా కట్ వర్క్ లేస్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది కదా, వేసుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే ఇంకొంచెం హెవీగా కనిపిస్తుందండి శారీ। అలాగే మనం నార్మల్ సిల్క్ శారీస్ ఉంటాయి కదా, జార్జెట్ శారీస్, ప్లెయిన్ శారీస్, వాటికి కూడా ఆపోజిట్ కలర్ లో ఇలా కట్ వర్క్ లేస్ అనేది స్టిచ్ చేసుకొని దానికి డిజైనర్ బ్లౌజ్ అనేది రెడీ చేసుకున్నట్లయితే మనకి మంచి పార్టీ వేర్ డిజైనర్ శారీ అయితే రెడీ అయిపోతుందండి। చూడండి మనము కట్టుకొంగులో ఫాల్స్ ఎక్కడికైతే కుట్టుకుంటామో అక్కడ వరకు లేస్ వచ్చేలాగా నీట్ గా కుట్టుకుంటూ రావాలి। ఇలా ఎడ్జ్ లో కూడా కుట్టుకునేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ లేస్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడ నుంచి మళ్ళీ లేస్ అనేది డబుల్ స్టిచ్ వేసుకోవాలండి ఇటు సైడు। నాకు ఇక్కడ లేస్ అనేది కరెక్ట్గా కట్ వర్క్ షేప్లోనే ఉంది కాబట్టి నేను కుట్టేది కూడా కరెక్ట్గా కట్ వర్క్ షేప్లోనే కుట్టుకుంటూ వస్తున్నాను। అలా కాకుండా మనం స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేస్తే ఆ కార్నర్స్ అంతా కూడా కొంచెం లేసుకున్నట్టు ఉంటుందండి। అలా కాకుండా ఖచ్చితంగా మనకి షేప్ ఎలాగైతే ఉందో అలాగే నేను సూదిని కిందికి దింపుకుంటూ పాదాన్ని పైకి లిఫ్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ వస్తున్నాను। ఈ లేస్ స్టిచ్ చేసిన తర్వాత శారీ లుక్కే మారిపోయిందండి, మంచి పార్టీ వేర్ డిజైనర్ శారీ లాగా అయిపోయింది ఈ పట్టు శారీ అనేది। అంతకుముందు అయితే చాలా ప్లెయిన్గా ఉన్నింది, కస్టమర్కి నేనే చెప్పాను ఇలా వేసుకుంటే బాగుంటుంది అని, అందుకని కస్టమర్ అయితే వేయమన్నారు। వేసి స్టిచ్ చేసి ఇచ్చిన తర్వాత కూడా కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి, చాలా బాగుంది శారీ లుక్కే మారిపోయిందని మంచి కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి మనకి ఈ శారీని స్టిచ్ చేసినందుకు। చూడండి కరెక్ట్గా అన్ని దగ్గరలో కూడా మనము ఓపిక్గా కుట్టుకుంటూ రావాలి। నేను ఇక్కడ వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టానండి, నేను కుట్టేటప్పుడు అయితే చాలా నిదానంగా కుట్టానండి। నాకు ఒక 20 మినిట్స్ పైనే పట్టింది ఈ లేస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి, ఎందుకంటే మనం ఎంత ఓపిక్గా కుడతామో ఫినిషింగ్ అనేది అంత నీట్గా వస్తుంది। ఇలాంటి లేసులు కానీ ఏదన్నా వర్క్ బ్లౌజులు కానీ కుట్టేటప్పుడు మనం ఫాస్ట్గా కుడితే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదండి। కస్టమర్ దగ్గర నుంచి మనకి ఏదన్నా ప్రాబ్లం అయితే వస్తుంది, ఇలా ఉంది అలా ఉంది అనేసి। మనం చేసే వర్క్ అనేది లేట్ అయినా పర్లేదు, ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేలాగా కుడితే కస్టమర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ మన దగ్గరికి కస్టమర్స్ బ్లౌజులు అని తీసుకొని వస్తారండి। చూడండి మొత్తం కుట్టిన తర్వాత ఫినిషింగ్ అయితే ఎలా ఉందో, లేస్ అనేది బాగా సెట్ అయిందండి దీనికి ఆపోజిట్ కలర్ పెట్టడం వల్ల। కార్నర్స్ దగ్గర కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి। అలాగే ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ కామెంట్స్కి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను। ఓకే ఫ్రెండ్స్, బాయ్।